మనం బ్యాడ్ వేలో వెళ్ళట్లేదు. బట్ హింట్ వచ్చినప్పుడు నువ్వు ఆ కార్ ఎందుకు ఎక్కాలి నెక్స్ట్ డే? అది కూడా రాత్రి 10 గంటలకి ఏంటమ్మా? అవును, అది కూడా మీకు 3 ఏళ్ళు కొడుకుని పెట్టుకొని వెళ్ళిన తర్వాత ఆయనకి డౌట్ వచ్చింది. ఏంటి, ఈవిడికి ఆల్రెడీ ఇంకా బోల్డ్ మందితో అఫైర్ ఉంది, ఇవన్నీ దాచిపెట్టి నన్ను పెళ్లి చేసుకుంది అని చెప్పి మొదటి మొగుడు ఆవిడని గట్టిగా నిలదీయడం మొదలెట్టాట. ఆ జర్నలిస్ట్ని కొట్టింది కదా, నా చెక్తో దీంతో కొడుతుంది, బూతులు తిడుతుంది కదా. ఆ టైంలో ఆవిడ 2 మాటలు మనం నోటీస్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకటి, ఎవర్రా నువ్వు, ఎవరు అంటే నువ్వెవరు నన్ను చేయడానికి, అంటే నేను మహిళని, అంటే జస్ట్ మహిళ కార్డు ఎలా వాడాలో నాకు బాగా తెలుసు. నాకు అర్థమైంది. ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటి అంటే, ఆమె స్టార్టింగ్ అప్రోచ్ అయింది బలాత్కారం అని చెప్పేసి. ఇప్పుడు మామూలుగా సభకి తిరిగి వదిలేద్దాం అనుకునేవాడు ఎవ్వడు కూడా వాళ్ళ ఆయనకి ఫోన్ చేసి మీరు విడాకులు ఇవ్వండి నేను చేసుకుందాం అనుకుంటున్నాను అంటే అన్నాడంటే దాని అర్థం ఏంటి? సీరియస్. పెళ్ళి అయిపోయిన మహిళ మళ్ళీ వీడు నన్ను పెళ్లి చేసుకోలేదు ఎట్లా పడుతుంది? నీకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయి వాడు నన్ను మోసం చేసేట్టు పెళ్లి చేసుకుంటాను, వీడు నన్ను మోసం చేసేట్టు పెళ్లి చేసుకుంటే ఎంతమందిని పెళ్లి చేసుకుంటావు నువ్వు? ఒక అబార్షన్ ఓకే, 2 అబార్షన్లు ఓకే, 5 అబార్షన్ అంటే ఒక బాడీ సహకరించిందంటారా? నేను మీకు సో ఆయనది తప్పులేదు, నిజంగానే ఆయన అబార్షన్ చేయించాడన్నా కూడా ఆయనది తప్పే లేదంట. నేను అక్షరాల 25 కోట్లు అడిగానండి. కెమెరామెన్ గంగతో రాంబాబు, అది కూడా పవన్ కళ్యాణ్ గారు. ఆడపిల్లని సార్, ఆ మాత్రం ఖర్చులు ఉంటాయి, 200 కోట్లు ఇవ్వండి అండి. 200 కోట్లు? 200 కోట్ల ఏం చేసుకుంటావే? ఆడపిల్లను సార్, ఆ మాత్రం ఖర్చులుంటాయి. ప్రజలు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ ఒక డౌట్ ఏంటి అని అంటే, వీళ్ళ వెనక ఒక రాజకీయ కుట్ర ఉంది. అలాంటిది ఏం లేదు, కానీ ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత దీన్ని వాడతారు, దీన్ని వాడుతున్నారు. అయితే ఇప్పుడు 3rd అవుతుంది శ్రీధర్, మూడోది. ఓకే, 6వ శ్రీధర్ కాదు, 3వ శ్రీధర్. ఓకే సార్. సరే, ఇష్యూ నడుస్తుంది. ఇష్యూ అంటే గుర్తొచ్చేది మనకి, అంటే దీంట్లో గుర్తొచ్చేది మీరంటే, ఎందుకంటే మాట్లాడతారు కాబట్టి నిజాలు, ఎక్కడ ఎవరి నిజాలైనా సరే మాట్లాడతారు కాబట్టి మాట్లాడుతున్నాము. ఇక్కడ ఏంటి నిజాలు ఏంటంటే, మొన్న రీసెంట్గా ఒక ప్రెస్ మీట్ జరిగింది. దీంట్లో తప్పు ఒప్పులు పక్కన పెడితే అసలుకి మొన్న ప్రెస్ మీట్ చూసారా మీరు? చూసా. దాని గురించి అసలు మాట్లాడండి. అంటే ఎవరిది, మీరు ఏమనుకుంటున్నారు అసలు? ఎందుకంటే ఒక ఎమ్మెల్యే ఒక పెళ్ళైన ఒక ఆవిడ్ని తను లవ్ చేశాడో లేదా బలాత్కారం చేశాడో అని చెప్పేసి అని అంటున్నారు. నన్ను ఫస్ట్ ఇట్లా బలాత్కారం, మరి అదే కదా చెప్పింది, బలాత్కారం చేశారు. ఫస్ట్ టైం అట్లా వాంటెడ్గా రేప్ చేశాడు, జుట్టు పట్టుకొని లాగి ప్యాంటు పొదీసి, ఇదే చెప్పారు ప్రెస్ మీట్లో కూడా. అంటే ఒక మాట, ఇప్పుడు అంత ప్రెస్ మీట్ ముందు ఇటువంటిది చెప్తున్నారు అంటే, ఒక లేడీ జనరల్గా చెప్పదు కదా. ఎవరైనా ఒక అమ్మాయి జనరల్గా అలాంటివి చెప్పుకోలేదు. కోర్టులో ఇలాంటి అడిగినప్పుడు కూడా ఇబ్బంది పడే సిచ్యువేషన్లో జనరల్గా ఆడవాడు. బట్ ఎప్పుడైతే నా మీద అత్యాచారం చేశాడని నేను చెప్తే చాలు, అది ఎట్లా జరిగింది, ఆయన ప్యాంటు తీసాడా లేకపోతే ఇవన్నీ చెప్తుంటే అవతల వాళ్ళకి, అంటే మనల్ని మనం ఎంత రెస్పెక్ట్ చేసుకుంటాం అనేది అర్థమవుతుంది అందరు సమాజం అంతా చూస్తున్నప్పుడు. సరే, ఆవిడకి అది లేదనే విషయం కూడా నాకు తర్వాత అర్థమైంది. ఎందుకంటే ఆవిడతో మాట్లాడినప్పుడు, నేను ఆవిడతో మాట్లాడాను, ఇది అబార్షన్లు అవుతున్నాయి అని చెప్పినప్పుడు, 5 అబార్షన్లు ఒకటి కాదు. సరే, ఫస్ట్ ఒక దాని గురించి మాట్లాడుకుంటే, అమ్మ ఇప్పుడు సరే ఒకవేళ ఆయన అబార్షన్కి వద్దనుకున్నాడు, పిల్లలకి అందామని అనుకున్నారు అనుకోండి మీరు, సరే డైవర్స్ కాకముందే మీకు పిల్లోడు పుట్టేస్తే ఎలా ఉంటుంది? ఆ పిల్లోడికి ఒక అగౌరవమైన పుట్టుక కదా అది. అంటే లేదు, ఇప్పుడు 6 నెలలకి డైవర్స్ వచ్చేస్తుంది, సో అప్పటికి ఆల్రెడీ 4 నెలలు అంటే ఆ బిడ్డ పుట్టే టయానికి డైవర్స్ వచ్చేస్తుంది, పెళ్ళి కూడా చేసేసుకుంటాం అని చెప్పంటే, అంటే ఇప్పుడు మామూలుగా పెళ్ళైన 9 నెలలకి బాబు పుడితే అదొక తీరు, అలా కాకుండా పెళ్ళైన నెలకో 2 నెలలకో బాబు పుట్టేశాడు అన్న కూడా, అండ్ శుభ్రంగా డైవర్స్ తీసుకొని రైట్ రాయల్గా పెళ్లి చేసుకొని ఒక మంచి 9 నెలల తర్వాత పెట్టాను కంటే అది వేరు కదా. సమాజం ఏమనుకుంటుంది అంటే, సమాజం ఏమనుకుంటే నాకు అవసరం లేదండి, సమాజం నన్ను ఏమైనా పోషిస్తుందా అంటే, సో సమాజం ఏమనుకుంటుంది అనేది అవసరం లేనప్పుడు మనం ఇంకా సిగ్గంతా పక్కన పెట్టేస్తాం, మన ఇష్టం అన్నట్టుగా. సార్, అంటే ఒక మాట తను, అంటే మీరు మాట్లాడేటప్పుడు ఫస్ట్ అబార్షన్ దాని గురించే మాట్లాడానని అన్నారు కదా. ఒకటి డౌట్,
తను ఏం చెప్పింది, నేను ఎందుకు ఈ మాట అడుగుతున్నానంటే తను చెప్పిందే అడుగుతున్నాం. ఎందుకంటే చాలామందికి ఇదే డౌట్. అదొక స్టోరీ లాగుంది తప్పితే ఆమె జరిగింది చెప్పినట్టు లేదు. ఎందుకంటే నేనేదో ఆయనకి విషెస్ పెట్టి చెప్పాను, కంగ్రాచులేషన్ చెప్పానంటే ఆయన వెంటనే రిప్లై ఇచ్చాడు ఫేస్బుక్ త్రూ. ఓకే. మీ నియోజకవర్గం ఎవరైనా సరే వాంటెడ్‌గా ఒక ఎమ్మెల్యేకి ఏదన్నా పెట్టాలని కొంతమందికి ఏమన్నా అనిపిస్తే అట్లా పెట్టొచ్చు. ఓకే. అదంతా పెట్టావు ఓకే. 2-3 అవర్స్ నీతో మెసేజ్ చేశారు. అంటే 2-3 అవర్స్ మెసేజ్ చేసేంత ఏముంది ఒక ఎమ్మెల్యేకి నీకు? నువ్వెందుకు రిప్లైలు ఇచ్చావు? ఏంటి ఇట్లాగుందని చెప్పేసి నీకు ఒక డౌట్ రావాలి. ఎందుకు అంటే తను ఆ ప్రెస్ మీట్‌లో కూడా నేను ఆడపిల్లని ఇది రైజ్ చేసింది. ఇప్పుడు మీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు, అందరి ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు, నేను ఆడపిల్లని. ఎవరైనా అన్నోన్ పర్సన్ చేస్తే 1-2 మాటల్లో కట్ చేస్తాం. లేదు ఇంతకుముందు మనం ఎన్నిసార్లు మనం ఇంటర్వ్యూ చేసుకున్నాము జస్ట్ క్యాజువల్గా. అంటే ఆడపిల్ల అంటే అక్కడ ఉద్దేశం ఏంటి? ఆడపిల్ల కాబట్టి 3 గంటలు చాట్ చేయాలని రూల్ ఏమైనా ఉంది అక్కడ? అదే నేను అంటున్నా. నేను ఆడపిల్లని అంటే ఇప్పుడు గుర్తొచ్చింది తనకు ఆడపిల్లని. నువ్వు స్టార్టింగే ఒక 2-3 అవర్స్ ఏం పరిచయం లేని వాళ్ళు ఫేస్బుక్ త్రూ ఒక ఎమ్మెల్యే పరిచయం అయితే ఒక పెద్ద వ్యక్తి అసలు ఏం కోరుకుంటున్నారు నా డౌట్ చాలా వస్తుంది. నార్మల్ పర్సన్ మెసేజ్ చేసిన ఇప్పుడు ఎంత పరిచయం ఉన్నా ఇది ఈ కాన్వర్సేషన్ ఇవ్వనండి. ఈ ఫస్ట్ అవర్స్ అండి చెప్తున్నాను. ఈ 2-3 అవర్స్ 2-3 అవర్స్ అయిపోయినాక 2 డేస్కి ఏం చెప్పింది, 2 డేస్ తర్వాత నన్ను ఒక రకంగా మాటల్లో స్టార్ట్ అయినాయి, నేను అలాంటి దాన్ని కాదు సార్ అని చెప్పేసి అని అన్నాను అనంది. సరే అని చెప్పేసి అని అనుకుంది. సో ఆల్రెడీ నీకు హింట్ వచ్చింది ఏంటంటే ఇండైరెక్ట్గా నీకు ఏదో అప్రోచ్ వస్తుందని చెప్పేసి. మనం బ్యాడ్ వేలో వెళ్ళట్లేదు, బట్ హింట్ వచ్చింది. హింట్ వచ్చినప్పుడు నువ్వు ఆ కార్ ఎందుకు ఎక్కాలి నెక్స్ట్ డే? ఇది డౌట్, నా డౌట్ ఇది. కార్ అది కూడా రాత్రి 10 గంటలకి ఏంటమ్మా? అవును. అది కూడా మీకు 3 ఏళ్ళు కొడుకుని పెట్టుకొని ఆ కొడుకుని కేర్ టేకర్కి వాళ్ళకి వీళ్ళకి అప్పచెప్పి 10 అంటే నేను అలాంటి దాన్ని కాను, నాతో ఇలాంటి పెట్టుకోకని చెప్దామని కారు ఎక్కారంట. దానికి కారు ఎక్కడం ఎందుకు, ఫోన్లోనే చెప్పచ్చు కదా అన్న. అంటే ఫోన్లో ఎన్నిసార్లు చెప్పినా ఆయనకు అర్థం కావట్లేదని కారు ఎక్కి సరే కారు ఎక్కడం ఎందుకమ్మా, దానికి దాని ఏమంటారు కారు డోర్ వేసి అక్కడ మనిషి మొహం మీద చెప్పేసి కూడా వెళ్ళిపోవచ్చు కదా అంటే, లేదు కారులో గన్మ్యాన్ బాడీ గార్డులు వస్తారు అనుకున్నాను. అంటే గన్మ్యాన్ బాడీ గార్డుల సమక్షంలో నువ్వు నాకు ఇష్టం లేదని చెప్దాం అనుకున్నారా? నాకు అర్థం కావట్లేదు. గన్మ్యాన్ బాడీ గార్డు అదే అందరికీ తెలియాల్సింది చెప్తే ఎమ్మెల్యే వింటారు, మిగతా వాళ్ళు ముందు చెప్తే వినరని ఏమన్నా ఉందా? అంతే కదా. సరే మీరు వస్తారు అనుకున్నారు, సరే గన్మ్యాన్ బాడీ గార్డ్ లేనప్పుడైనా సరే మీరు లేదండి నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పచ్చు కదా. లేకపోతే మీ గన్మ్యాన్ బాడీ గార్డ్ తీసుకురండి వాళ్ళిద్దరి ముందు చెప్తాను కూడా చెప్పచ్చు కదా. అంతే. ఇప్పుడు సరే కారు కూడా ఎక్కింది. అది కూడా కాదమ్మా. ఇప్పుడు ఈ మోడ్ ఆఫ్ ఆపరెండి అంటాం, అంటే మోడస్ ఆపరెండి అంటాం. అదేంటంటే ఈవిడే ఇంతకుముందు కూడా ఒక కంప్లైంట్ చూశాను. 2018లో ప్రేమించి పెళ్లి చేసుకొని ఆయన మీద 498 కేసు పెట్టింది మొగుడి మీద. ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ ప్రేమ ఎలా స్టార్ట్ అయింది తెలుసా? ఫేస్బుక్. ఇంతకుముందు హస్బెండ్ది కూడా సేమ్ ఫేస్బుక్. అదే ఫేస్బుక్లో ఇలా నాకు అది కంప్లైంట్లో రాసింది. ఎలా సార్ అంటే ఒక మెసేజ్ పెట్టగానే అట్లా అయిపోయిద్ది అంటారా? సో ఫేస్బుక్లో పరిచయం అవుతారు, చాటింగ్లు చేసుకుంటారు. చాటింగ్లు చేసుకున్న తర్వాత మనసులు కలుస్తాయి, తర్వాత పెళ్లి దాకా వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఆయనకి డౌట్ వచ్చింది. ఏంటి, ఈవిడికి ఆల్రెడీ ఇంకా బోల్డ్ మందితో అఫైర్ ఉంది, ఇవన్నీ దాచిపెట్టి నన్ను పెళ్లి చేసుకుంది అని చెప్పి మొదటి మొగుడు ఆవిడని గట్టిగా నిలదీయడం మొదలెట్టాట. తర్వాత వాళ్ళ మొగుడు తమ్ముడు కూడా నన్ను నిలదీశాడు అని ఏదో చెప్పుకుంటూ ఇలా నన్ను అనుమానించి నన్ను రాసరంపాన్ని పెడుతున్నారని మొగుడు మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. ఇంకా తర్వాత మొగుడు వదిలేసి వెళ్ళిపోయాడట. నాకు నీకు సంబంధం లేదు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇది కూడా ఇంకో డౌట్. హస్బెండ్ వచ్చారు, నేనంతా పక్కనే కూర్చొని ప్రెస్ మీట్లో ఆమె పక్కనే ఉన్నాను. నేను యాక్చువల్లీ వింటున్నాను అనమాట. వింటుంటే ఒక్కొక్కటి ఏంటంటే ఒక నవ్వు వస్తుంది, అట్లా అని చెప్పేసి ఒక ఆలోచన కలుగుతుంది. క్వశ్చన్ అడుగుదామంటే తను చాలా అరగెంట్ యాటిట్యూడ్గా ఆన్సర్ చేస్తుంది. తర్వాత ఇంకో రీల్ పెట్టింది, వాళ్ళు క్వశ్చన్ అయిపోయిన దాకా వినాలి కదా నేను చెప్పడానికి. అంటే నువ్వు ఒక జర్నలిస్ట్ని కొట్టావు. ఎవరంతా అంటే కామ్గా ఉండే జర్నలిస్టులు అంటే ఏ యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చినా వాళ్ళు జర్నలిస్టే ఇప్పుడు. ఎందుకంటే మీడియా ఛానల్ పెట్టుకున్నారు, ప్రతి ఒక్కళ్ళు లైసెన్స్ ఉందని అడుగుతున్నావు. అంటే లైసెన్స్ లేకపోతే నువ్వు కొడతావా ఒక వ్యక్తిని? ఇదంతా వదిలిపెడితే అదే ఏమో మరి ఆమెకి ఇస్తున్నారేమో. ఇక్కడ ఏంటంటే హస్బెండ్ విషయం వస్తే ఇదే క్వశ్చన్ ఎవరో రైజ్ చేస్తే కనీసం దానికి ఆన్సర్ అది నా పర్సనల్ అంది. 5 అబార్షన్లు చాలా పర్సనల్, రేప్ చేశారు అది పర్సనల్, లవ్ చేసుకున్నారు ఎమ్మెల్యేకి పెట్టారు అది పర్సనల్.
ఇవన్నీ నువ్వు చెప్పినప్పుడు నీ పర్సనల్కి వెళ్తారు ప్రతి ఒక్కళ్ళు. అయితే ఒక హస్బెండ్ ఉన్నాడు, నాకు ఇంకా డైవర్స్ కాలేదు, స్టిల్ డైవర్స్ కాలేదు తనకి అని చెప్పేసి చెప్తుంది. ఇంకా డైవర్స్ కానప్పుడు అంటే నువ్వు అసలుకి ఎందుకు పెట్టావు తనకి మెసేజ్? ఇక్కడ మీరు ఆ ఎపిసోడ్లో ఒక చిన్న పాయింట్ చెప్తాను మీకు. ఆ జర్నలిస్ట్ని కొట్టింది కదా, నాచక్తో దీంతో కొడుతుంది, బూతులు తిడుతుంది కదా, ఆ టైంలో ఆవిడ 2 మాటలు మనం నోటీస్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకటి ఎవర్రా నువ్వు, ఎవరు అంటే నువ్వెవరు నన్ను చేయడానికి, అంటే నేను మహిళని, అంటే జస్ట్ మహిళ కార్డు ఎలా వాడాలో నాకు బాగా తెలుసు. ఎలా తెలుసు బాగా, నేను జస్ట్ మహిళని అని చెప్పడంతో పాటు ఆవిడ నెక్స్ట్ ఏమంటుందంటే, నాకెంత క్రిమినల్ బ్రెయిన్ ఉందో నీకు తెలుసా, అది నాకు చాలా మంచి క్రిమినల్ మెంటాలిటీ నాది, అంటే సో మహిళ కార్డు వేసుకొని నేను క్రిమినల్గా ఎలా ఇరికించాలో నాకు తెలుసు. ఆవిడికి క్రిమినల్ మెంటాలిటీ ఉందని ఆవిడే ఒప్పుకున్న వీడియో అది. సో ఇక్కడ క్రిమినల్ మెంటాలిటీ అంటే ఏంటి, ఎవరినైనా సరే చాటింగ్ల ద్వారా లవ్ చేసుకోవడమో, లేకపోతే తర్వాత వాడి వీడియోలు రికార్డ్, ఇప్పుడు ఆవిడ వీడియోలు రికార్డ్ చేసుకుంది, అదేంటి క్రిమినల్ మెంటాలిటీ. వీడియోలు రికార్డ్ చేసుకోవడం ద్వారా అతన్ని ఏదైనా బ్లాక్మెయిల్ చేసి ఏదైనా డబ్బులు పొందడమో, లేకపోతే ఏదైనా ఆవిడకి కావాల్సిన పనులు చేయించుకోవడమో, ఏదైనా సరే సాధించడానికి ఆ వీడియోలు ఉపయోగపడతాయి. సో క్రిమినల్ మెంటాలిటీ అని ఆవిడ చెప్పిన దానికి ఇది అలా క్లియర్ కట్గా ఇండికేషన్, ఈ వీడియోస్ రికార్డ్ చేసుకోవడం అనేది. ఇక నెక్స్ట్ ఆయన వాళ్ళ హస్బెండ్ గురించి అన్నారు కదా. ఇప్పుడు మామూలుగా మగాడు ఎవరైనా సరే పెళ్ళైన వాడు వేరే అమ్మాయితో రిలేషన్ పెట్టుకోదాం అనుకుని వెళ్ళినప్పుడు, నీకు ఆల్రెడీ పెళ్ళయింది అనే విషయం అమ్మాయికి తెలిసిపోతే జనరల్గా అవును పెళ్ళయింది కానీ మా ఆవిడతో నాకు పెద్ద టర్మ్స్ లేవు, ఆవిడ నేను విడిగా ఉంటాము, ఏదో గొడవ అయింది, ఇలా చెప్పుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఓహో వీళ్ళిద్దరు సపరేట్, నేను సపరేట్గా ఉన్నాను కాబట్టి మనం కలుద్దాం అనే ఒక చిన్న హింట్ ఇవ్వడం. సో ఎప్పుడైతే వీళ్ళు చాటింగ్లు చేసుకుంటున్నారో ఆ రోజే ఇట్లా మా ఆయనకి నాకు ఏదో మనస్పర్ధలు దూరంగా ఉంటున్నాను అని చెప్పినప్పుడు నాకు అర్థమైంది. ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటి అంటే, ఆమె స్టార్టింగ్ అప్రోచ్ అయింది బలాత్కారం అని చెప్పేసింది. ఒక బలాత్కారం చేసిన మనిషి మళ్ళీ ఈమె పెళ్ళికి ఎట్లా అంగీకరిస్తుంది అన్న ఒక క్వశ్చన్ ఇప్పుడు మీరు చెప్తున్నారు. మీకు ఇక్కడ చెప్పిన స్టోరీకి అంటే మీరు చెప్పిన దానికి ఏమి ఒక పోలిక ఉండట్లేదు. ఎందుకమ్మా ఈ మధ్యకాలంలో ఇదే జరుగుతుంది. ట్రెండ్ ఏంటంటే, ఇప్పుడు జానీ మాస్టర్తో 4 సంవత్సరాలు ట్రావెల్ చేసిన కొరియోగ్రాఫరు మనం చూసాం. జానీ మాస్టర్ నేను ప్రేమించుకున్నాము, పెళ్లి చేసుకుందాము అనుకుంటున్నాము అన్నీ చెప్పి ఆ ఆడియో రికార్డులు ఉంటాయి. జానీ మాస్టర్ నన్ను ఆ రోజు నుంచి అత్యాచారమే చేస్తున్నాడంట. అంటే ఈ మాట చెప్తే కేసు అవుతుంది, కేసు పెట్టడానికి నన్ను అత్యాచారం చేశాడని చెప్తే చాలు కేసు అయిపోతుంది. సో దానికోసం మామూలుగా కలిసినా కూడా దాన్ని అత్యాచారంగా మార్చేస్తారు. ఇప్పుడు అత్యాచారం జరిగిందని చెప్పడానికి ఏం చేయాలి, ఆ రోజైనా సరే కేసు పెడితే అప్పుడు అసలు ఇది సాధ్యమా, ఆ ఫ్రంట్ సీట్లో అది జరగడం అనేది కుదురుతుందా, ఆయన హైట్ ఎంత, ఆ ఫ్రంట్ సీట్లో ఆయన పడతాడా, అసలు అక్కడ ఏదైనా గేర్ రాడ్కి కానీ లేకపోతే ఆవిడ ఏదైనా చేస్తే దానికి గాజులు పగలడం కానీ ఇటువంటి ఏమైనా ఉన్నాయి, ఇవన్నీ కూడా చెక్ చేసి రిపోర్ట్ ఇస్తారు. సంవత్సరం తర్వాత ఎవరు చెప్పినా. ఇంకొకటి ఏంటంటే, నిజంగా అటువంటి ఏదైనా జరిగి ఉండి తర్వాత నువ్వే అడ్జస్ట్ అయిపోయి ఆయనే నా భర్త, ఆయనే నా సర్వస్వం నుండి ఒక సంవత్సరం 1.5 సంవత్సరం కాపురం చేసి ఇప్పుడు ఇదంతా తూచి ఫస్ట్ ఆయన అత్యాచారం చేశాడంటే పోయి పక్కకి ఆడుకోమా అంటారు. ఎందుకంటే వన్స్ యూ యాక్సెప్టెడ్ దట్ ఈస్ గాన్. ఇప్పుడు అలా చేశాడు నేను కేసు పెడతాడానికి లేదు. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఓహో వీళ్ళ మధ్య ఏదో గొడవ వస్తే ప్రతిసారి అలాంటిది పెట్టుకుని ఏదో బెదిరించడానికి ఉపయోగపడుతుంది అని. అంటే మనం కొన్ని వీడియోస్ చూసుకోవచ్చు. శ్రీధర్ అంటే ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో అతను కూడా ఇప్పుడు వీడియో కాల్ ఇవన్నీ పెట్టింది, ఇప్పుడు రికార్డ్ చేసుకుంది తన పర్సనల్, బట్ ఒక్కొక్కటి వీడియో రిలీజ్ అవుతా వస్తుంది. ఆ వీడియోలో కూడా తను ఏంటంటే యాజ్ ఎ లవర్గా, ఇప్పుడు ఒక బాయ్ ఫ్రెండ్ అయితే ఎక్కడున్నా ఇదిగో ఇక్కడ ఉన్నాను, ఇదిగో ఇంట్లో ఉన్నాను, సైలెంట్గా ఉండి మ్యూట్ చేసి ఇట్లా చూపిస్తారు కదా, సేమ్ అట్లానే ఉంది. కానీ అదేదో బలవంతంగా ఈమె వీడియో కాల్ చేస్తే మాట్లాడినట్లేదు. అంటే తను నిజంగా లవ్ చేశారంటారా? నిజంగా లవ్ చేశాడు, ఆయన నిజంగా లవ్ చేశాడు. మరి ఎందుకు మరి పెళ్లి చేసుకుంటే అయిపోయేది కదా, ఇంత గోల్ అయితే ఉండేది కాదు కదా. పెళ్లి చేసుకుందామని అనుకున్నాడమ్మా. ఇప్పుడు మామూలుగా సరదాగా తిరిగి వదిలేద్దాం అనుకునేవాడు ఎవ్వడు కూడా ఆ రోజు రాత్రి 10 గంటలకు చీకట్లో మాయమైనట్టు వెళ్ళిపోతారు తప్ప, అందరికి తెలిసేట్టు వాళ్ళ అమ్మకి, వాళ్ళ అమ్మాయి బ్రదర్కి, వాళ్ళ ఆయనకి ఫోన్ చేసి మీరు విడాకులు ఇవ్వండి నేను చేసుకుందాం అనుకుంటున్నాను అంటే అన్నాడంటే దాని అర్థం ఏంటి, సీరియస్. కానీ ఆయన ఎందుకు వదిలేశాడు అనే దానికి రీజను నేను ఆవిడని అడిగాను. మరి అంత చేతులు కోసుకోవడం వల్ల ఏంటి, రోజంతా వీడియో కాల్స్లో ఉండడం ఏంటి, అది ప్యూర్ లవ్, ఆ లవ్తో పాటు వచ్చిన లస్ట్, ఈ 2. కానీ ఇప్పుడు ఆయన
వదిలేయడానికి కారణం ఏంటి అంటే ఈ వీడియోస్ ఆవిడ దగ్గర పెట్టుకొని ఈయన్ని ఫేవర్స్ కోసం ఆర్ఎల్స్ ఏదో బెదిరించింది. ఎప్పుడైతే ఈ వీడియో రికార్డ్ చేసుకుంది అని చెప్పి ఆయనకి తెలిసిందో, ఓహో ఈ అమ్మాయికి క్రిమినల్ మెంటాలిటీ అని ఆయనకి అర్థమైంది. సో బెటర్ స్టే అవే ఫ్రమ్ సచ్ పీపుల్. దాంట్లో ఏ తప్పు లేదు. ఇంకోటి ఏంటంటే ఆయన అదృష్టం ఏంటంటే ఆవిడకి ఆల్రెడీ పెళ్ళి అయిపోయాడు. ఇదే పెళ్లి కాని మహిళ అయిందనుకోండి, ఇప్పుడు ఖచ్చితంగా ఈయన మీద కేసేది. పెళ్ళి అయిపోయిన మహిళ మళ్ళీ వీడు నన్ను పెళ్లి చేసుకోలేదు ఎట్లా పడుతుంది? నీకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయి వాడు నన్ను మోసం చేసేది పెళ్లి చేసుకుంటాను, వీడు నన్ను మోసం చేసేది పెళ్లి చేసుకుంటే ఎంతమందిని పెళ్లి చేసుకుంటావు నువ్వు? నీకు డైవర్స్ తీసుకున్న తర్వాతే నీకు అడిగే హక్కు వస్తుంది. నువ్వు డైవర్స్ తీసుకోకుండా నేను తీసుకుందాం అనుకున్నాను కాబట్టి వాడు నన్ను మోసం చేశాడంటే పక్కెళ్ళి ఆడుకోమంటారు. భారతదేశ ప్రభుత్వం ఇంకా ఆ చట్టం తీసుకురాలా, అమ్మాయిలు ఎంతమందిని కావాలంటే అంతమందిని పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పి. లేకపోతే లేకపోతే ఇలాంటి వాళ్ళది పాపం వీళ్ళు అదే అనుకుంటున్నారు, ఇంకా ఎంతమందినైనా పెళ్లి చేసుకోవచ్చు. ఎందుకంటే మొదటి మొగుడుతో విడాకులు తీసుకోకుండానే రెండో మొగుడు, ఈయనతో విడాకులు తీసుకోకుండానే ఈయన పెళ్ళి. ఎక్కడ పోతుంది అది? ఇవన్నీ సమాజానికి ఏంటంటే ఒక పెద్ద వ్యక్తి ఎమ్మెల్యే, సరే ఆయన కూడా ప్యూర్, ఆయన పెళ్లి కాలేదు కాబట్టి మీరు అన్నట్టే నిజంగా లవ్ చేసి ఉంటాడు. కానీ ఆమె ఏం చేసింది స్టేట్మెంట్ అంటే ఆ ఫస్ట్దే పట్టుకుంటున్నారు. అంటే సార్ ఇంకొక విషయం ఏంటంటే ఒక 1.5 ఇయర్లో ఒక ఆడపిల్లకి ఏదైనా సరే, అంటే నాకు అంత తెలియకపోవచ్చు, బట్ నాకు తెలిసిన జ్ఞానం ప్రకారం ఏంటి అంటే ఒక అబార్షన్ ఓకే, 2 అబార్షన్లు ఓకే, 5 అబార్షన్లు అంటే ఒక బాడీ సహకరించిందంటారా? అట్లా కాదు, 5, 6, 7 ఇవన్నీ ఎన్నైనా చెప్పుకోవచ్చు, ఏముంది దాంట్లో. అంటే నాకు ప్రూఫ్లు ఉన్నాయి, ప్రతిసారి స్టేట్మెంట్ ఉంది, ప్రతిసారి దానికి నాకు దాని దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి, అవి మాత్రం నేను కోర్టులో సబ్మిట్ చేస్తా అంటున్నాను. చేసుకోండి, ఏమవుతుంది? నిజంగానే జరిగినాయి అనుకుందాం, అయితే ఏంటి? ఇప్పుడు నీకు ప్రెగ్నెన్సీ రావడానికి ఆయన కారణం కాదు, నువ్వే కారణం. ఎందుకంటే ఇవాళ రేపట్లో చిన్నపిల్లలు ఏం కాదు కదా, మీకు తెలుసు కదా. సేఫ్టీ మెజర్స్ తీసుకోవడం మీకు తెలుసు. సరే ఆయన తీసుకోలేదంటే మరి కరెంట్ పట్టుకుంటే షాక్ ఎవరికి కొడుతుంది? పట్టుకున్న వాళ్ళకి కొడుతుందా, ఆయన కొడుతుందా? షాక్ కొడుతుంది అని తెలిసి నేను ఒకసారి పట్టుకున్నాను షాక్ కొట్టింది, రెండోసారి పట్టుకున్నాను షాక్ కొట్టింది, మూడోసారి పట్టుకున్నాను షాక్ కొట్టింది, ఎన్నిసార్లు షాక్ కొడుతుంది నీకు? కనీసం ఇంకోసారి పని అయినా సరే నువ్వు కరెంట్ ముట్టుకోవాలని తహతహలాడిపోతుంటే కనీసం ఒక గ్లౌజ్ వేసుకుని అయినా పట్టుకోవాలి కదా. ఎక్కడ చదువుకున్నావు నువ్వు? చదువురాందని కాదు, నువ్వు ఆల్రెడీ చిన్నపిల్లవు కూడా కాదు, 30 ఏళ్ళు వచ్చినాయి, ఒక బిడ్డకి తల్లివి, ఇన్ని తెలిసి నీకు అసలు దానికి నాది రెస్పాన్సిబిలిటీ కాదు, అంతా వాడిదే రెస్పాన్సిబిలిటీ అంటే సరే పోనీ ఆయనదే రెస్పాన్సిబిలిటీ అనుకుందాం. ఆయన ఏమనుకుని ఉంటాడు నేను చెప్తాను. ఒకవేళ నిజంగా అయి ఉంటే ఒకసారి కేసు, ఒకసారి మనం కన్సిడర్ చేద్దాం. ఈవిడ ఈ తతంగం అంతా కూడా జనరల్గా ఇలాంటివి ఎవరు చేస్తారు అంటే ప్రెగ్నెన్సీ వచ్చింది ఇది తీపించుకోవడానికి అనగానే అవతల వాళ్ళని ఎమోషనల్గా ఒక బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని ఏదో రకంగా దారికి తెచ్చుకోవడం కోసం వాడే ఒక టెక్నిక్. సరే అది కూడా కాదు, నిజంగానే వచ్చింది అనుకుందాం. నిజంగానే వస్తే ఒక ఎమ్మెల్యే ఆ ఊరికి అయినా, అలాగే ఈవిడ ఒక మహిళ, ఏ మహిళ అయినా సరే పెళ్ళికి ముందే నేను పిల్లాడిని కందామని అనుకుంటుందా? అనుకోరు కదా, ఎవరు అనుకోరు. ఎందుకంటే సమాజం ఎట్లా వేలెత్తి చూపించింది, అందులో ఒక ఎమ్మెల్యే మళ్ళీ. సో అప్పుడు ఏం చేస్తుంది? ఆటోమేటిక్గా ఈవిడే తెచ్చుకుంటుంది. ఓకే, ఈవిడ తెచ్చుకున్నా కూడా ఆయన మీద నెట్టడానికి ఈవిడ ట్రై చేసేయచ్చు. పోనీ ఈవిడికి అయినా సరే నా కొడుకుని లోకం ఎలా అనుకున్నా పర్లేదు, కర్ణుడు అన్నా పర్లేదు, కుంతిపుత్రుడు అన్నా పర్లేదు, ఏమన్నా పర్లేదు, నాకు లోకంతో పని లేదు, నేను అంటాను అని ఈవిడ ఫిక్స్ అయినా ఆయనకైతే ఒక గౌరవం ఉంటుంది కదా, ఆయన ఎమ్మెల్యే కదా. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కొడుకుని పెళ్ళికి ముందే కన్నది అంటే ఎంత అభాసం. సో ఆయన ఏమనుకుంటాడు, ఒకవేళ నిజంగా ఆవిడ చెప్పింది జరిగే ఉంటే ఆయన ఏమనుకుని ఉంటాడు, పెళ్లి చేసుకుని రైట్ రాయల్గా కందాం, ఫస్ట్ డైవర్స్ తీసుకుందాం, తర్వాత పెళ్లి చేసుకుందాం, తర్వాత పిల్లని కందాం. ఆ వాడికి గౌరవంగా ఉంటుంది కదా. పెళ్లి చేసుకున్న నెలకే వాడు పుట్టంటే, లేకపోతే పెళ్లి చేసుకున్నప్పుడు ఇంత కడిపేసుకుని పెళ్లి చేసుకునే అంత అసహ్యంగా ఉంటుంది. అంటే 2 వాళ్ళు ఉన్నారనుకోండి, బట్ నేను అదే అన్నా, ఏ అమెరికాలోనో లేకపోతే బొంబాయిలోనో ఇప్పుడు మీది ఒక కోడూరు లాంటి విలేజ్లో ఆ ఎమ్మెల్యేకైనా కూడా చిన్నతనమే కదా. సరే ఆయన పెద్ద ఆదర్శంతోనే చేసుకున్నాడు, అయినా కూడా ఈ ఆదర్శాలు ఎవరు తట్టుకోగలరు? ఈవిడ కడుపుతూ ఉంటుంది, ఈయన తాళి కడుతున్నానంటే అది చూసేవాళ్ళకి కూడా. సో ఎమ్మెల్యే గారు అనుకుని ఉండొచ్చు, ఏంటి విడాకులు తీసుకొని పద్ధతిగా పెళ్లి చేసుకుందాం, అప్పటిదాకా అబార్షన్ తీసుకుందాం. ఎందుకంటే పుట్టబోయే బిడ్డకి కూడా ఒక హక్కు ఉంటుంది, గౌరవమైన పుట్టుక అందించాలి. నేను మీకు సో ఆయనది తప్పులేదు, నిజంగానే ఆయన అబార్షన్ చేయించాడన్నా కూడా ఆయనది తప్పే లేదంట. నేను మీకు ఒకటి చూపిస్తాను. యాక్చువల్లీ
వినిపిస్తాను. అక్షరాల 25 కోట్లు అడిగానండి శ్రీధర్ని. నేను నీకు ఉంపుడుగత్తగా ఉండలేనయ్యా. ఈ 1.5 సంవత్సరం నువ్వు నా దగ్గర ఆడిన అబద్ధాలకి, నాకు చేసిన మోసాలకి నమ్మించి నువ్వు నన్ను వాడుకున్నావు చూడు. 5 సార్లు కడుపు వచ్చి పోయింది చూడు. దానికి 25 కోట్లు కావాలనేసి నేను అడిగా. సాయంత్రం లోపు ఇస్తానన్నాడు. సాయంత్రం లోపు ఇవ్వకపోతే వెరీ రీజనబుల్, వెరీ రీజనబుల్. 25 crores కదా, జస్ట్ 25 కోట్లు. అదే కెమెరామెన్ గంగ వర్సెస్ రాంబాబు ఇది ఉంది కదా, కెమెరామెన్ గంగతో రాంబాబు, అది కూడా పవన్ కళ్యాణ్ గారు. ఆడపిల్లని సార్, ఆ మాత్రం ఖర్చులు ఉంటే 200 కోట్లు ఇవ్వండి అండి. అంటే అది ఈ ఆడియో ఆవిడేమో నా తంది కాదనని బుకాయిస్తుంది. అంటే మరి వాయిస్ మరి ఇప్పుడు ఏఐ వచ్చింది. ఏఐలో మనకి ఏఐ వీడియో ఏదో నార్మల్ వీడియో చెప్పొచ్చు, ఈజీగానే చెప్పొచ్చు. ఇక్కడ 2 రకాలు చూడాలి మనం. ఆయన కూడా నా ఏఐ వీడియోస్ అది అన్నాడు, అది ఎవడో నమ్మడు, ఇది ఎవరు నమ్మరు. ఆయన లవ్ చేసుకున్నారు. బట్ ఇక్కడ ఏమైంది, ఈమె డిమాండ్ చేసిన దానికి రాపోయేసరికి వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏమైనా కానివ్వండి, రాకపోయేసరికి ఇక్కడ కనిపిస్తుంది జనాలకి. ఏమైనా కనిపిస్తుంది పాయింట్. ఇప్పుడు ఆవిడ 25 కోట్లు అనే ఈ కాల్ రికార్డింగ్ బయట పడకపోయినా కూడా దట్ శ్రీధర్ ఆయన స్టిల్ కెన్ క్లైమ్ షీ బ్లాక్మెయిల్ హిమ్. ఎందుకంటే బ్లాక్మెయిల్ చేసేట్టుగా ఆయన స్క్రీన్ రికార్డింగ్లో ఆవిడ పెట్టుకుంది కాబట్టి, ఆవిడ పెట్టుకొని అవి ఆవిడ దగ్గర ఉన్నాయని ఆవిడ మీడియా ముఖంగా ఒప్పుకుంది కాబట్టి, నన్ను బ్లాక్మెయిల్ చేసే సాధనాలు ఆవిడ దగ్గర ఉన్నాయి, ఇవి అడ్డం పెట్టుకొని నన్ను గత కొన్నాళ్ళుగా బ్లాక్మెయిల్ చేస్తుంది అని ఆయన బ్రహ్మాండంగా కంప్లైంట్ రైజ్ చేశారు. సార్ మీరు ఓకే, ఇప్పుడు దాకా మనం ఆయన తరపున మాట్లాడడం అండ్ దట్టు నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. కానీ ఇంకో కోణంలో ఆలోచిస్తే కనుక ఒక మగాడు 5 అబార్షన్లు చేయించవచ్చా? లేదు అంటే 1-2 ఆపిన తర్వాత అదే డివోర్స్ ఏదో ఉంది కదా, ఆ డివోర్స్ తీసుకున్న తర్వాత పెళ్ళి చేసుకోపోయినా ముందు ఆ డివోర్స్ అయితే కానివ్వచ్చు కదా. వీళ్ళిద్దరు ఏదైతే ఉన్నారో నేను అదే అడిగా. అంటే అవునండి మాట్లాడారు, మా ఆయనతో మాట్లాడారు, 2 నెలల క్రితం డైవర్స్ కూడా అప్లై చేసాము అని చెప్పింది. చేస్తున్నారు, అదే ప్రాసెస్లో ఉన్నాడు ఆయన. 2 months బిఫోరే ప్రాసెస్లో స్టార్ట్ అయ్యింది. 2 నెలల క్రితం, కరెక్ట్గా నిన్నటికి 2 నెలల క్రితం. దీంట్లో వాళ్ళ బావగారు అంటే ఎవరైతే శ్రీధర్ ఉన్నారో వాళ్ళ బావగారు వాళ్ళ అమ్మగారు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్పేసి ఏమంటుంది. వాళ్ళ బావగారు ఏమంటుందంటే, నాకు అర్ధరాత్రులు కూడా ఫోన్ చేసేదండి, నాకేమో బాలింత నా వైఫ్, నేను చిన్న బేబీని పట్టుకొని ఉన్నా 3 నెలలు, ఆయన నాకు నా అర్ధరాత్రులు ఫోన్ చేస్తే ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు అని ఆయన ఆరోపిస్తున్నాడు. అండ్ ఈమె వీళ్ళ మదర్ వచ్చి కూడా వీళ్ళ మదర్కి కూడా తెలుసు, అన్నీ తెలిసే నన్ను ఇట్లా చేశారు అని చెప్పేసి ఈమె ఆరోపణ. సో వీళ్ళిద్దరు ఎందుకు వచ్చారు అసలుకి? వీళ్ళిద్దరు ఎందుకు వచ్చారంటే, ఇప్పుడు మీరు ఈ కేసు గమనించండి. వాళ్ళ ఆయన మీద, ఫస్ట్ హస్బెండ్ మీద ఈవిడ పెట్టిన కేసులో ఆయనతో పాటు వాళ్ళ తమ్ముడు కూడా ఇరికిచ్చింది. A1 వాళ్ళ ఆయన అయితే, A2 వాళ్ళ తమ్ముడు మీద ఏం పెట్టింది సార్? వాళ్ళ తమ్ముడు కూడా ఇలాగే నన్ను వేధించాడు. సో ఇక్కడ ఏంటంటే అక్కడతో ఆకుండా ఇంకా ఫ్యామిలీ జోలికి వస్తారనమాట. ఓకే, ఇది సార్ ఇప్పుడు ఒక ఒంటరి మహిళ, బాబు ఉన్నాడు, బేసిక్గా ఒక గవర్నమెంట్ జాబ్ అయితే ఉంది. చెప్పాలి అంటే ఇంకా వెనుదిరిగి చూసుకునే పని లేదు, చక్కగా జాబ్ చేసుకుంటూ అవి సరిపోతాయి. అలాంటి వాళ్ళు సరే ఎమ్మెల్యే పరిచయం, ఆయనకు కూడా భార్య లేదు కాబట్టి, అదే పెళ్ళి కాలేదు కాబట్టి చక్కగా లైఫ్ ఇస్తారన్నాడు కాబట్టి ఏదో ఒకటైనా చేసుకోవచ్చు. కానీ ఈ బెదిరింపు ఎందుకు ఆమెకి రికార్డ్ చేయాలనిపించింది? అంటే ఏం నుంచి నెగిటివ్ ఏదో ఒకటి రాకపోతే ఆమె ఎందుకు రికార్డ్ చేసేది? ఈ కోణంలో ఆలోచించండి. పవర్, భయం కావచ్చు, పవర్ కావాలనుకోవచ్చు, లేకపోతే బ్లాక్మెయిల్ చేయాలి. మూడు కోణాలు. ఇప్పుడు ఆవిడ సేఫ్గా చెప్పుకోవడం దగ్గర స్టేట్మెంట్ ఏంటంటే, ఇప్పుడు మరి ఆయన నన్ను ఎప్పుడైనా వదిలేస్తే అందుకని నాకంటూ చూపించుకోవడానికి నాకు ఏదైనా అనుమానం. సార్ నార్మల్గా ఒక ఇద్దరు రిలేషన్స్లో అలాంటి అనుమానం వచ్చేది ఎప్పుడైనా ఒక పర్సన్ నుంచి కొంచెం నెగిటివ్ కనిపిస్తేనే వస్తుంది. ఇక్కడ ఏంటి, ఆయన వాళ్ళ హస్బెండ్ తోటి నేను పెళ్లి చేసుకుంటాను, నువ్వు మాట్లాడుకున్న వైఫ్తో అదే అని చెప్పేసి చెప్పేది ఏంటంటే, ఆయనకి ఆల్రెడీ 2-3 అమ్మాయిలతో చాటింగ్లు చేయడం నా ఫోన్లో నేను చూశాను, అందుకని నేను చేసుకున్నాను. అంటే ఫేస్బుక్లో ఈవిడ ఎట్లాగైతే చాటింగ్లు చేస్తుందో అలాగే ఆయన ఫేస్బుక్లో, ఆయన ఎమ్మెల్యే కాబట్టి మీలాగా చాలామంది ఆయనకి కంగ్రాచులేషన్స్ చెప్దామని మెసేజ్లు పెట్టుంటారు. ఆ కంగ్రాచులేషన్స్ చెప్పే మెసేజ్లో మీలాగా 2-3 గంటలు మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. ఈవిడ 3 గంటలు మాట్లాడితే తప్పలేదు కదా, అలాగే వాళ్ళు 3 గంటలు మాట్లాడినా తప్పలేదు కదా. ఎమ్మెల్యేగా ఆయన 3 గంటలు వాళ్ళతో మాట్లాడుతుండొచ్చు, ఇంకోళ్ళతో మాట్లాడుండొచ్చు. ఈవిడ దాన్ని తప్పుగా ఎందుకు తీసుకుంటున్నారు?
ఒక సాధారణ మహిళగా మీరు ఆయనకి మెసేజ్ పెట్టి ఒక 3 గంటలు మాట్లాడినప్పుడు మీకు తప్పు లేదు అనిపించినప్పుడు అలాగే మిగతా వాళ్ళు కూడా మాట్లాడతారు. ఇప్పుడు కానీ అది వీళ్ళకి తప్పుగా అనిపించి ఈవిడేం చేసింది, జాగ్రత్తల కోసం నేను రికార్డ్ చేసుకుంటున్నానని బయటికి చెప్తుంది. బట్ ఇది ఆయనకి అది ఎప్పుడు రికార్డ్ చేసింది సార్? నార్మల్గా మీకు ఏమైనా చెప్పిందా అది ఏ టైంలో రికార్డ్ చేశాను అని? మేబీ ఒక గత 6 నెలల నుంచి రికార్డ్ చేస్తున్నట్టుగా. ఆమె ఆరోపణలు ఏంది అని అంటే ఫస్ట్ నుంచి బలవంతం చేశాడు, సెకండ్ టైం ఎందుకు అప్రోచ్ అయిందంటే వాళ్ళ బాబుని చంపేస్తానని బెదిరించాడు అండ్ ఇది కూడా చెప్పింది. అంటే ఇప్పుడు మనం ఏదైనా మాట్లాడచ్చు, ప్రస్తుతం ఉన్న ఆధారాలు ఏంటి, నేను అదే అడిగాను. మీ బాబుని చంపేస్తాను అన్న బెదిరింపు కానీ మెసేజ్ కానీ ఆ వీడియో కానీ ఆడియో కానీ ఏదైనా ఉందా అమ్మా అని అడిగాను. ఏమన్నా ఉంటే నేను మీ వెనకాల నిలబడతానని చెప్పాను. అంటే అది ఏం లేదండి, ఏం లేదు. లేదు. మరి ఎట్లా చెప్పిందంట అంతమంది అంటే జర్నలిస్ట్ ఇక్కడ అంత పాయింట్ ప్రెస్ ఏంటంటే మీట్లో? ఇక్కడ లేదండి అంటే దాని అర్థం ఏంటి, ఇలా సాక్ష్యాలు సేకరించగలిగిన క్రిమినల్ బ్రెయిన్ ఉన్న ఆవిడ ఈ సాక్ష్యం సేకరించలేదు. అర్థమైందా మీకు? ఈ 500 వీడియోలు రికార్డ్ చేసుకున్న ఆవిడ 500 వీడియోలు 8. ఓ మై గాడ్, 500 ఉన్నాయి ఇప్పుడు అంటే ఒక్కొక్కటి రిలీజ్ చేసింది అయితే. సో 500 వీడియోలు రికార్డ్ చేసుకున్న ఆవిడ ఇది ఆ ఒక్క ఆడియో రికార్డ్ చేయలేకపోయింది. ఇది నిజంగా అని ఉంటే అది నిజమే కదా. సో కాబట్టి ఇది అబద్ధం తెలుసు. ఇప్పుడు మిగతా వాళ్ళు అనుకోండి, నేనే రికార్డ్ చేసుకుంటానండి, నాకు ఆయన అన్న టైంలో నాకు తెలుస్తుందని. బట్ మీరు ఆల్రెడీ ప్రీ ప్లాన్గా ఉన్నారు కదా. ఇంకో మరీ ఘోరం ఏంటంటే ఏ రికార్డ్ పెట్టుకుంది అంటే శ్రీధర్ ఎవరైతే ఉన్నారో విక్టిమ్, తను ఏడుస్తా చేయి కోసుకుంటా ఫోన్ చేశాడంటే ఒక అబ్బాయి ఎప్పుడు చేస్తాడు అంటే నువ్వు నన్ను ఇడిచి వెళ్ళకు అంటే ఇన్ జనరల్గా జరిగే సిచ్యువేషన్ చెప్తున్నాను, వాళ్ళకేం జరిగిందో మనకు అనవసరం. ఇన్ జనరల్గా నువ్వు నన్ను ఇడిచి వెళ్ళకు, లేకపోతే ఇన్ కేసెస్ అంటే లవ్ చేసుకొని ఏదన్నా వే ఉంటే జరుగుతుంది. అది కూడా రికార్డ్ చేసుకున్నావు అంటే అప్పుడేం అనుమానం వచ్చి రికార్డ్ చేసుకుంది ఆవిడ. నన్ను వదిలేయని చెప్పిందట చాలా రోజులు. ఫస్ట్ ఏదో కలిశారు, తర్వాత ఫస్ట్ ఏదో మరి ఆవిడ ఇబ్బంది పడ్డానని చెప్తోంది. బట్ ఏ అమ్మాయి రాత్రి 10 గంటలకి కారు ఎక్కి నేను ఇబ్బంది పడ్డానని చెప్తే నాకు తెలిసి నేనైతే నమ్మను. సరే బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఆవిడకే ఇద్దాం పోనీ అనుకుందాం. బట్ తర్వాత రెండోసారి మూడోసారి ఇష్టపూర్వకంగానే ఉన్నానని చెప్పారు కదా. 1.5 సంవత్సరం ఇష్టపూర్వకంగా ఉన్నాను, 6 నెలలు మాత్రం ఆయన నన్ను పెళ్లి చేసుకుంటాడు అని బలంగా నమ్మాను. అంటే ఆ 1 సంవత్సరం నేను ఆయన పెళ్లి చేసుకుంటాడా లేదా అనే విషయం తెలియకుండా కూడా ఆయనతోనే ఉన్నాను. ఫైన్. సో 1 సంవత్సరం పాటు వాళ్ళ మధ్య అది జరిగిన వర్షాలు అటువంటివి జరిగిన ఆయన పెళ్లి చేసుకుంటాడో లేదో తెలియని తనంతోనే అన్నాళ్ళు ట్రావెల్ చేసిందట ఆవిడ. కానీ ఆ క్రమంలో ఒక టైంలో ఆవిడ వదిలేసి, అంటే ఈయన ప్రేమ తట్టుకోలేకపోతుంది, అతి ప్రేమ ఈవిడ తట్టుకోలేకపోతుంది, వదిలేయమని అడిగిందట. ఆ వదిలేయమని అడిగినప్పుడు నువ్వు నన్ను వదిలేసి నేను తట్టుకోలేను అని చెప్పి గీక్కున్నాడు. అప్పుడు జరిగింది అది. ఓకే, ఆ టైంలో జరిగింది. అంటే ఇంకా సరే ఇంత గీక్కుంటున్నాడు, ఏదో ఒకటి సర్లే చేసుకుందాంలే అని ఆవిడ కన్విన్స్ అయింది. ఎట్లాగో ఏమి వదిలేయాలనుకుంది కాబట్టి కొన్ని రోజుల తర్వాత అయినా సరే ఇంకా అవ్వట్లేదు అని చెప్పేసి వదిలేయచ్చు కదా. ఎవరిని? ఆయన్ని వదిలేయచ్చు కదా. ఇట్లా పబ్లిక్ వచ్చి ఇక్కడ బయట ప్రజలు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ ఒక డౌట్ ఏంది అని అంటే వీళ్ళ వెనక ఒక రాజకీయ కుట్ర ఉంది. అలాంటిది ఏం లేదు. కానీ ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత దీన్ని వాడుతున్నారు. అది వేరే, అది ఎవరైనా చేస్తారు. వాళ్ళు దొరికితే వీళ్ళు దొరికితే వాళ్ళు ఏకిపారేస్తారు. దాంట్లో పెద్ద ఎంతేం లేదు. కానీ ఏమని బయటకు తీసుకొచ్చింది ఒక రాజకీయ పరంగానే తీసుకొచ్చారు, లేకపోతే ప్రూఫ్లు కూడా రాజకీయ పరంగా క్రియేట్ చేపించారు. నాకు తెలుసు, ఆ లాయర్ తెలుసు, నాకు వాళ్ళందరూ తెలుసు. వాళ్ళకేమి రాజకీయ అఫిలియేషన్స్ ఏమీ లేవు. ఆమె సాదాసీదాగానే వచ్చింది. మరి ఎలాగా ఈ ఆజాద్ గారు ఎలా ఆవిడకి పరిచయం అయ్యారో తెలియదు. బట్ ఆయన అంతకుముందు మన ఈ వర్షిణియా యోగిని ఉండేవాడు కదా, బూడిద పూసుకొని. వర్షిణి, యోగిని, అఘోరి సారీ, అఘోరి కేసులో కూడా ఆయన ఉండే లాయర్ ఉండే. ఆయన 2-3 సెన్సేషనల్ కేసెస్ కూడా చేశారు ఆజాద్. సో ఆయన అమాయకురాలు అని చెప్పి ఫీల్ అయ్యాడు. సరే హెల్ప్ చేద్దామని అనుకున్నాడు, తప్పలేదు. కానీ ఇవాళ పొద్దున్న ఏదైతే ఎఫ్ఐఆర్ వచ్చిందో ఆవిడకి ఆల్రెడీ పెళ్ళయింది అనే విషయం మరి ఎక్కడ చెప్పకుండా దాచిపెట్టి చేస్తే మరి
కనుక్కుంటే అది లేదు, అదంతా ఉత్తితే ఎంగేజ్మెంట్ అయింది, దాన్ని అట్లా చెప్పారు ఇట్లా చెప్పారు, మా నాన్న పెట్టించారు అమ్మ పెట్టించారు, ఇంకా వేరే వాళ్ళ చట్టం వీళ్ళ చట్టం దాక్కునే ప్రయత్నం చేస్తాం తప్ప ఇట్స్ క్లియర్. ఆల్రెడీ పెళ్ళయింది సార్. ఓ మీకు తెలియదా? ఆల్రెడీ పెళ్ళయింది, డివోర్స్ అదే కదా నడుస్తుంది. కాదమ్మా, మధ్యలో ఇంతకుముందు అది కూడా ఉంది అని అన్న, బట్ నాకు అంత క్లారిటీగా తెలియదు. 2018లో పెళ్ళయింది. పెళ్ళి అది కూడా ఫేస్బుక్లోనే పరిచయం, ఇలాగే సేమ్ ఫేస్బుక్లో చాటింగ్తో ప్రేమ పెళ్ళి అయిపోయిన తర్వాత ఆయనకి ఇలా ఇంకా చాలామందితో చాటింగ్లు ఉన్నాయని ఏదో తెలుసుకున్నాడు ఆయన. మొత్తానికి ఆయన నువ్వు నాకు వద్దు అంటే నన్ను అనుమానిస్తున్నాడు అని ఆయన మీద 498 కేసు పెట్టిన తర్వాత ఇంకా సరే విడిపోయారు. డైవర్స్ అయితే తీసుకోలేదు. డైవర్స్ తీసుకోకుండానే ప్రస్తుతం ఉన్న హస్బెండ్ని పెళ్లి చేసుకుంది. ఈ మునిరెడ్డి అనే ఆయనని పెళ్లి చేసుకుంది. ఓకే, అది తప్పు యాక్చువల్గా మన ఇండియన్ చట్టం ప్రకారం. అయితే ఇది ఇప్పుడు థర్డ్ అవుతుంది శ్రీధర్, మూడోది. ఓకే, 6వ శ్రీధర్ కాదు, 3వ శ్రీధర్ అసలు. ఓకే సార్, నాకు ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. యాక్చువల్లీ ఏంటి అంటే, నేను ఇప్పుడు ఒకళ్ళ హస్బెండ్ ఉన్నాడు, ఇప్పుడు ఆయనతో కూడా డైవర్స్ అయితే తీసుకోకుండానే ఈయన చేసుకుంది. ఇప్పుడు ఈయన ప్రెసెంట్ కూడా డైవర్స్ చేసుకోకుండానే ఈయనతో కలిసి ఉండడం మొదలెట్టింది. ఓకే, ఇప్పుడు 2 డైవర్స్ బయటకి నేనే విక్టిమ్ అని ఆయన మీద కేసు పెట్టింది, ఈయన మీద కేసు పెడుతుంది. ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నామా అంటే, ఈవిడ ఇంతమందితో ఉంటూ వాడు నన్ను మోసం చేశాడు, వీడు నన్ను మోసం చేశాడు అని నేను అడిగా. మీ హస్బెండ్, ప్రస్తుతం హస్బెండ్ ఎవరైతే ఉన్నారో ఆయనకి వేరే సంబంధాలు ఏమన్నా ఉన్నాయా? ఎందుకు ఆయనతో మీరు విడిగా ఉన్నారు? చిచి, ఆయనకి వేరే అమ్మాయిలతో ఏ సంబంధాలు లేవు. ఓకే, విడిగా ఉంటున్నామంటే ఏవో చిన్న గొడవల వల్ల విడిగా ఉంటున్నాం అంతే. కానీ మేము కలుసుకునే వాళ్ళమేమో, బిడ్డకి తండ్రి కావాలి కదా, నాకు ఆ హోప్ ఉండింది మేము కలుసుకుంటాం మళ్ళీ అని. మధ్యలో ఇతను దూరేసి ఇదంతా చేసేసి ఇవాళ నేను ఆయనకి కాకుండా ఈయనకి కాకుండా అయిపోయాను కదా. ఓకే సార్, ఈయన చేసాడు కాదమ్మా, నీకు ఉండాలి కదా రెస్పాన్సిబిలిటీ. ఈయన కాకపోతే ఇంకోటి వస్తాడు, లేకపోతే ఇంకోటి వస్తాడు. వచ్చినంత మాత్రాన మీ ఆయన వదిలేసి వాడితో పోయి వాడికి తప్పంటే ఎట్లా? ఇప్పుడు ఇవాళ మా ఆయన నన్ను వదిలేసాడని నువ్వు బాధపడ్డం కన్నా ఆ రోజే ఉండొచ్చు కదా. సో ఎమ్మెల్యే హడావిడి అది వేరు కదా. లేదు ఎమ్మెల్యే వచ్చి అలా చేశారు కాబట్టి అంటే ఇంకా ఎవరు వచ్చి అలా చేసినా అయిపోద్దా? ఓకే, ఇప్పుడు సార్ సడన్గా అంటే కేసు మొత్తం ఇక ఆడపిల్ల కార్డుని కానివ్వండి, ఏదైనా కేసులు కానీ. ఆవిడకి ఆడపిల్ల కార్డు వాడడం తెలుసు. నేను మహిళ, నా క్రిమినల్ బ్రెయిన్. మొన్న కూడా మా ప్రెస్ మీట్లో, అందరి ప్రెస్ మీట్లో ఇదే అంది, ఆడపిల్లని అని అంది, ఇట్లానే అంది. సో అంటే ఇది ఆవిడ ఉద్దేశం అంటే మన భారత చట్టాలు ఇవన్నీ చూసుకొని పాపం బాగా ప్రిపేర్ అయినట్టు, నేను ఆడపిల్లని కాబట్టి ఎంతమందినైనా పెళ్లి చేసుకోవచ్చు అని అనుకుంటున్నా. ఏంటి ఆడపిల్ల కావాలంటే ఎన్ని ఎఫ్ఐఆర్లు అయినా పెట్టుకోవచ్చు, ఎన్ని బ్రేకప్లు అయినా చేసుకోవచ్చు. ప్రస్తుతం మన చట్టాలు చెప్తున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేది ఏం తప్పలేదంటారా శ్రీధర్ది? అస్సలు తప్పలేదు. మీరు పలానాది తప్పని చెప్పండి, నేను చూపిస్తాను. ఏది తప్పు చెప్పండి, ఏమాత్రం తప్పలేదు. ప్రేమించాడు, పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు, పద్ధతిగా అమ్మాయికి విడాకులు ఇప్పించి పెళ్లి చేసుకుందాం. మరి చేసుకోవాల్సింది కదా. మరి చేసుకునే టైంలో ఆవిడ బ్లాక్ మెయిలింగ్ విషయం బయటపడింది, వద్దనుకున్నాడు. ఎవరు చేసుకుంటాడు అటువంటి వాళ్ళని? అయిపోయి అంతే. సో ఇప్పుడు ఆయన ద్వారా నిజంగానే ఆవిడ ఒక బిడ్డని కనుంటే ఆ బిడ్డకి, ఆవిడకి కాకపోయినా ఆ బిడ్డను పెంచడానికైనా ఈయన రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఇప్పుడు బిడ్డ లేదు కదా. మరి ఈయన ఒక తిరుపతి హాస్పిటల్ నుంచి పిల్స్ తీసుకొచ్చి ఇవ్వటం తప్పు కాదంటారా? అస్సలు ఎంత చిన్న పిల్ల మాట్లాడుతున్నారంటే, ఆయన తిరుపతి పోయి హాస్పిటల్ నుంచి తీసుకురావాలి, పిలిచి ఏ మెడికల్ హాస్పిటల్ అయినా దొరుకుతాయి కదా. అలా అంటే ఏ మెడికల్ హాస్పిటల్ అయినా దొరకటానికి అవి ఏదో తలనొప్పి టాబ్లెట్లో హెడేక్, లేకపోతే ఇది స్టొమక్ పెయిన్, ఫీవర్ టాబ్లెట్లు కాదు కదా సార్. అయ్యో మమ్మీ, అంటే మీ అమాయకత్వం నాకు అర్థమైంది, బట్ దొరుకుతాయి. మీకు తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను. మన ఈ చివరి షాపుల్లో కూడా దొరుకుతాయి. కాబట్టి దాంట్లో పెద్ద ఆయన తిరుపతి పోయి అక్కడి నుంచి తీసుకొచ్చి వాళ్ళ బాగా తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి అక్కడ నుంచి తెప్పించారు. ఇక్కడ ఎవరినో ఏదైతే వాళ్ళ ఊరు ఉందో అక్కడ ఎవరినో సంజీవని హాస్పిటల్ అని చెప్పేసి అన్నది. నేనేం అడిగానంటే, ఒక్కొక్క హాస్పిటల్లో ఒక్కొక్క అబార్షన్ చేయించారంటే 5 సార్లు అంటే 5 సార్లు కాదని క్లారిటీగా చెప్పింది. అంటే ఒకటి మాత్రం పిల్స్, మిగతా 4 అయితే సంజీవని హాస్పిటల్ అని కొంచెం చెప్పినట్టుగానే చెప్పింది. మరి హాస్పిటల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగారు. అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే, ఒకే ఒకసారి అది కూడా ఆవిడ కిట్ తీసుకుని వెళ్ళిపోయింది తప్ప ఇక్కడ ఏమి చేసింది లేదు. అది అన్వాంటెడ్ కిట్ ఏదైతే ఉందో అది తీసుకుని వెళ్ళింది.
ఆ కిట్టో లేకపోతే ప్రెగ్నెన్సీ టెస్టింగ్ కిట్టో కూడా వాళ్ళు కరెక్ట్గా చెప్పలేదు. తీసుకొని వెళ్ళింది, అది తీసుకొని వెళ్ళింది 2 రకాలు కావచ్చు. తీసుకొని వెళ్ళినంత మాత్రాన ఆవిడకి వచ్చిందని కూడా కాదు, వచ్చిందని నాటకం ఆడడానికి కూడా తీసుకెళ్తారు. ఒకవేళ వాళ్ళు నిజంగా చేసి ఉంటే ఓకే, వాళ్ళు చేయలేదండి వచ్చి తీసుకెళ్ళిపోయిందండి కిట్ అన్నారు. ఇది జనరల్గా ఎందుకు చేస్తారు అంటే వచ్చిందని అవతల వాళ్ళని నమ్మించడానికి ఈ కిట్లు తీసుకోవడాలు, వచ్చిందని చెప్పడాలు, ఇటువంటివన్నీ కూడా చేస్తుంటారు. ఓకే. అంటే ఈ మధ్యకాలంలో ఆ ప్రెగ్నెన్సీ టెస్ట్లకు కూడా దానికి పెప్సీ 7 ఉప్పు పోస్తే కూడా 2 లైన్లు వస్తాయంట, అటువంటివి కూడా ఉన్నాయి. సో పెద్ద వింతలేం కాదు ఇవన్నీ. మరి ఒక జర్నలిస్ట్ని కొట్టింది అది తప్ప రైటా సార్? ఇక్కడ ఇది ఫినిష్ చేద్దాం మనం. ఇప్పుడు ఆయన చెప్పాడని నేను అబార్షన్ చేయించుకున్నాను, ఆయన చెప్పాడని నేను చేయించుకున్నాను అంటే ఆయన చెప్పాడని పెంట తినమంటే తింటారా? ఆయన చెప్పాడని ఇప్పుడు ఆయన చెప్పాడు వదిలేసేయమంటే వదిలేస్తారా? కాదు కదా. ఇక్కడ అబార్షన్ చేయించుకోవాలన్నా లేకపోతే బిడ్డని కనాలన్నా ఈ రైట్స్ కేవలం ఆడదానికి మాత్రమే ఉంటాయి. వాడు చెప్పాడని చేయించుకున్నాను, వీడు చెప్పాడని చేయించుకున్నా కాదు. సో ఆయన సరే వద్దు, పద్ధతి కాదు, కుంతి కుమారుడు ఏదో అంటారు జనాలు పెళ్ళికి ముందే బిడ్డని కంటే, వద్దు అని ఆయన చెప్పిన పద్ధతే కదా అది. ఎందుకు ఒక అగౌరవ పుట్టుక ఒక బిడ్డకి ఎందుకు ఇవ్వాలి? మంచి ఇంటెన్షనే, తప్పలేదు దాంట్లో. అండ్ ఆయన చెప్పినంత మాత్రాన నువ్వు చేయించుకోవాలని రూల్ ఏం లేదు కదా. ఆయన ఒకవేళ ఆయన బెదిరించాడా నిన్ను, నువ్వు చేయించుకోకపోతే నేను చంపేస్తానాడా, అటువంటి ఏమన్నా ఉంటే మెసేజ్ బయటపెట్టు. ఎన్ని వీడియోలు బయట పెట్టావు కదా, ఫస్ట్ నుంచి రికార్డ్ చేసుకుంటున్నావు కదా. ఆయన ఏ రకంగా నిన్ను బెదిరించాడు, అబార్షన్ చేయించుకోకపోతే నేను అది చేస్తా ఇది చేస్తా అనేది బయటపెట్టు. లేవు, ఊరికే నిందేయడానికి అన్నట్టుగానే అనిపిస్తుంది ఇప్పుడు. అదంతా నిందేయడానికి అంటే ఆడపిల్ల మోసపోయిందని చెప్పేసి ఇక్కడెక్కడ లేదా? అంతే కదా, మోసపోవడానికి ఏముంది. ఇప్పుడు ఆయన మోసం చేసింది అని వచ్చా మోసపోయింది అని అలా ఆయన పెళ్లి చేసుకోను అంటే అది కూడా ఆవిడకి పెళ్లి కాకుండా ఉంటే, ఆవిడకి పెళ్ళయి బిడ్డ ఉన్న మనిషిని ఇప్పుడు కొత్తగా ఆయన చేసే మోసం ఏముంది? ఆవిడ జీవితంలో కొత్తగా పోయేది ఏమి కనిపించట్లేదు. అర్థమైంది. ఇప్పుడు ఈ జర్నలిస్ట్ పాటకు వద్దాము. అసలుకి కొట్టేంత అది కూడా స్కిప్పింగ్ రోల్ పెట్టి వీడియో తీపిచ్చి మరీ కొట్టింది అంటే ఏ ధైర్యం? మహిళ, ఆవిడ చెప్పింది కదా, మహిళ. వాడు తిరిగి కొట్టాడనుకో, మహిళని కొట్టాడని కేసు వాడి మీద పెడతారు. వాడు తిరిగి తిట్టాడనుకో, ఇప్పుడు మోడెస్ట్ ఆఫ్ ఉమెన్ కించి పెడతారు. అందుకని వీడియో తీసుకుంటూ ఉన్నారు. వీడు ఎక్కడైనా లేచి కొట్టకపోతాడా? వీళ్ళగా క్రిమినల్ బ్రెయిన్ అంటే ఏంటి తెలుసా? కొట్టడం కాదు, కొట్టించుకోవడం. అంటే మీరు నన్ను కొట్టేట్టు చేసి ఆ వీడియో రికార్డ్ చేసి నేను మీ మీద కేసు పెట్టడం చాలా దుర్భాషలాడింది. చూసారా వీడియో? అసలుకి ఎందుకంటే వాళ్ళ కర్మకాలి ఎట్లా అయిందంటే, ఇది ఎందుకు రికార్డ్ చేసుకుంది అంటే అతను కనుక అగ్రెసివ్ అయితే ఆ వీటిని మాత్రం కట్ చేసి పోలీసులకి ఇచ్చి వాడి మీద ఏదో రకంగా కేసు పెట్టడానికి స్కిప్పింగ్ రోల్ పెట్టి ఒక అంటే కూర్చోపెట్టి కొట్టింది నార్మల్గా. మరి ఇక్కడ డౌట్ వస్తుంది ఏంటంటే, వాడు ఏం తప్పు చేయకపోతే నిలబడి కొట్టొచ్చు కదా, ఎందుకు చేతులు కట్టుకొని కొట్టించుకుంటున్నాడు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. జర్నలిస్ట్ కదా, ఆయనకి చట్టాలు తెలిసి ఉంటాయి. మహిళని కొడితే ఆ కేసులు, మోడెస్టీ కేసులు తెలుసు కాబట్టి సాదా సీదా ఏం తెలియని వాడు అనుకో కొట్టగానే వాడు కూడా కొడేస్తాడు. చట్టాలు తెలియని వాళ్ళు, చట్టం తెలిసిన వాడు అనుకో అవతల పక్క రికార్డ్ చేస్తుందని కూడా ఆయన ఒక స్పృహ ఉంటుంది. కరెక్ట్గా కట్ చేసి ఎక్కడ వాడాలి అక్కడ వాడతారు అనే విషయం. ఇంకొకటి ఏంటంటే ఆవిడకి ఆ మాత్రం సెన్స్ ఎందుకు లేదో నాకు తెలియదు. రీసెంట్గా అనసూయ విషయంలో కూడా మనం మాట్లాడాం. అదేంటంటే, నా ఫేస్బుక్లో ఫోటోలు ఎలా తీస్తావరా, నా ఫేస్బుక్లో ఫోటోలు, నీ ఫేస్బుక్లో నువ్వు పబ్లిక్గా పెట్టుకున్నావు కాబట్టి పబ్లిక్ ఎవడైనా వాడచ్చు. అవును, నువ్వు అది కూడా న్యూస్ పర్పస్కి వాడడంలో అసలు తప్పే లేదు. ఇప్పుడు ఒక సెలూన్ ఉంది, సలూన్కి నీ ఫోటో పెట్టుకున్నాడు అనుకో, అప్పుడు నువ్వు క్లైమ్ కమర్షియల్గా. ఇది న్యూస్ పర్పస్ కోసం వాడినప్పుడు నువ్వు కాంట్, నువ్వు అప్పుడు ప్రైవేట్లో పెట్టుకోవాలి. నా ఫేస్బుక్ నీది కాదు, మార్క్ జుకర్బర్గ్. ఇప్పుడు రాజకీయ జీవితంకి వస్తే ఎమ్మెల్యేది శ్రీధర్ గారిది ఇప్పుడు ఎలా ఉండబోతుంది అంటే, ఇది కేసు ఖచ్చితంగా కేసు అయితే అవుతుందా అతని మీద? ఎందుకంటే అవదా అసలు కేసు ఆవిడ మీద అవ్వాలి, కేసు అవ్వాల్సింది ఆవిడ మీద. ఒకవేళ ఆయన మీద అయితే మీరేం మాట్లాడతారు? అదే చెప్తున్నా. ఆయన ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీరు ఎట్లా సపోర్ట్ చేస్తారు? నేను చెప్తానండి. ఆయన మీద కేసు అవ్వడానికి ఆవిడ దగ్గర ఉన్న 2 ఆయుధాలు ఏమిటి అంటే, ఒకటి ఆయన నన్ను అత్యాచారం చేశాడు మొట్టమొదటిసారి, విచ్ ఈజ్ వాయిడ్. ఎందుకంటే నేను 1.5 years ఆయనతో హాయిగా కొన్నాళ్ళు కాపురం చేశాను అని చెప్పిన నేపథ్యంలో ఇది పనికిరాదు, కొట్టేస్తారు. రెండోది, నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పి మోసం చేశాడు అని క్లెయిమ్ చేయడానికి నువ్వు పెళ్లి కాని మహిళ వేయాలి. నువ్వు పెళ్లి అయిన మహిళ ఇంకో నన్ను పెళ్లి చేసుకుంటాను మోసం చేశాడని క్లెయిమ్ చేసుకునే అవకాశం లేదు. సో 2 కేసులు అసలు ఎఫ్ఐఆర్ దాకా కూడా వెళ్ళవు. ఇక ఇంకేం పెడుతుంది?
నన్ను బెదిరించాడు, కొట్టాడు, తిట్టాడు, లేకపోతే అదేదో ఫైనాన్స్ ఇవి అసలు ఏ రకంగానూ ఆయన మీద కేసు పెట్టే ఛాన్స్ లేదు ఆవిడకి. ఇక ఈయన పెట్టాలి. ఈయనకి ఒకవేళ 25 కోట్లు డిమాండ్ చేసినా, లేకపోతే ఈయన వీడియోలు తీసి బయట పెట్టి ఈయన్ని నగ్నంగా రోడ్డు మీద నిలబెట్టే కదా ఒక ఎమ్మెల్యే ఆయన పరువు గౌరవం అయింది. ఆయన డిఫెమేషన్ వేయచ్చు, అండ్ క్రిమినల్ కేసెస్ ఆవిడ మీద పెట్టచ్చు. BNS 308 ప్రకారం ఎన్ని ఉన్నాయా? IT Act 67, IT Act 77 రెండు అట్రాక్ట్ అవుతాయి. దీంతోపాటు BNS 308 అట్రాక్ట్ అవుతుంది. ఈ కేసులు మేబీ అరెస్ట్ కూడా కావచ్చు. ఆయన కానీ ఆయన రాజకీయ జీవితానికి మచ్చపడినట్టే కదా సార్. ఎందుకు మచ్చ? ఆయన ఏం తప్పు చేశాడని మచ్చపడడానికి? ఎవరో ఏ ఆడపిల్లైనా వచ్చి ఇదిగో వీడు నన్ను అన్యాయం చేశాడంటే మచ్చపడిపోయినట్టేనా? అలా అయితే ప్రతి నాయకుడు రేపటి నుంచి ఇదే పనిలో ఉంటాడు. ఇదిగో జగన్ నాకు నచ్చలేదు, వైఎస్ జగన్ మీద ఎవరో ఒక అమ్మాయిని తీసుకొచ్చి 4 మాటలు మాట్లాడించండి, పవన్ నాకు నచ్చలేదు ఆయన మీద 4 మాట్లాడించండి, లేకపోతే చంద్రబాబు గారి మీద 4 మాట్లాడించండి అంటే అయిపోద్దా? ఇదే రాజకీయం అయిపోద్ది రేపటి నుంచి. కానీ ఆయన వీడియో కాల్ ఏదైతే బయట పెట్టడం వల్లే కదా అసలుకి ఇలాంటి ఎమ్మెల్యే ఏం చేస్తాడు ఇంకా పాలన. ఎమ్మెల్యేలు సంసారం చేయకూడదా? ఎమ్మెల్యేలు లవ్లు చేయకూడదా? ఎమ్మెల్యేలు పెళ్లిళ్ళు చేసుకోకూడదా? అది డైలాగ్ గుర్తొస్తుంది సార్ మీరు ఇట్లా మాట్లాడదు. ఆడపిల్లలకి మొగుళ్ళు, కమిషనర్ కూతురికి మొగుళ్ళు రానట్టు అదే అదే అది ఆయన పర్సనల్ జీవితం అయ్యా. ఆయన నీకు రోడ్లు వేసాడా, లేకపోతే నీకు మున్సిపల్ అవన్నీ కూడా సరిగ్గా చూస్తున్నాడా లేదా అది చూడండి. అంతేగాని ఆయన జీవితంలో ఆయన బెడ్రూమ్లో ఆయన ఇది ఎందుకు చేశాడని నువ్వెట్ట అడుగుతావు? అది కూడా ఆయన పెళ్లి చేసుకున్న భార్యకి ద్రోహం చేస్తే అప్పుడు అడుగు. అంతే. ఈ పద్ధతిగా ఈవిడికి డైవర్స్ ఇచ్చిన తర్వాతే కదా చేసుకుందాం అనుకుంటున్నాడు. మరి ఆయన తప్పేంటి దాంట్లో? ఆయన తప్పే లేదు లేదంటారు అస్సలు. సో ఇది ఈరోజు మనకి ఇలా చెప్పుకుంటే చూద్దాం ఈ కేసు ఎంత దూరం వెళ్తుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. ఆవిడకి నాకు తెలిసి త్వరలో రేపు ఎల్లుండి కేసు అవుతుంది ఆవిడ మీద. ఆవిడ మీద అవుతుంది ఎందుకంటే ఆవిడ ఇదే పనిలో ఉంది కదా. ఒక మొగుడు ఫస్ట్ మొగుడు మీద కేసు పెట్టింది. అది ఇప్పుడు 2 డైవర్స్ ఉన్నాయి రెడీగా ఆమెకి, చేసుకోలేదు. ఒకసారి కూడా డైవర్స్ చేసుకోలే, కానీ 2 పెళ్లిళ్ళు అయినాయి, 3 పెళ్లికి సిద్ధమైంది. ఓకే, ఆమె పెళ్లి కూతురు అని పెడుతుంటారు చూడండి కొన్ని అదే అలా. ఓకే, సో ఇప్పుడు ప్రజెంట్ అదే సిచ్యువేషను. అసలుకి ఏం జరగబోతుందని కూడా మనం కూడా అంతే వెయిట్ చేస్తున్నాము. ఎందుకు అంటే ఈ కేసు అనేదంటే ఎవరు తప్పు ఎవరిది ఒప్పు అని పక్కన పెడితే అక్కడ ఒక ఎమ్మెల్యే చాలా ఉన్నతాధికారం అనమాట చెప్పాలి అంటే. ఎన్నో కష్టం పడి ఒక పదవిని దక్కించుకున్న వ్యక్తికి సో లవ్ అనేది చేసుకోవచ్చు అని చెప్పేసి శేఖర్ భాష గారు చెబుతున్నారు. కాదు ఆయన తప్పలేదు. ఇంకో విషయం కూడా చెప్తా, అతను పెద్ద ఉన్నోడు కూడా కాదట, SC/ST కుర్రాడు. అతనికి పవన్ కళ్యాణ్ గారు చేరదీసి ఆయన పార్టీకి టికెట్ ఇచ్చి ఆయన నిలబెట్టాడు. పెద్ద ఆస్తులు కూడా లేవు అతనికి. మరి 25 కోట్లు ఎట్లా ఇస్తా అన్నాడు? ఎట్లా డిమాండ్ చేస్తుంది? ఏం చూసి డిమాండ్ చేస్తుంది? ఎమ్మెల్యే కదా, స్కామ్ ఏదైనా చేసి తీసుకొస్తాడు అనుకుందాం. అదే ఇంకో విషయం కూడా చెప్పింది సార్, నేను మర్చిపోయి ఈ క్వశ్చన్లో ఇది ఎండ్ చేసేలోపు ఒక చిన్నది అడుగుతాను. నేనే చైన్ కొనిచ్చాను, అతని మెల్లో చైన్ నేనే కొనిచ్చాను, అతను పెట్టుకున్న డైమండ్ రింగ్ కూడా నేనే ఇచ్చాను అంటది. మంచి పని. బిల్లు ఉంటుంది కదా, ఆ బిల్లు పెట్టండి, అవి తీసుకెళ్ళిపోండి. ఒక 7 లక్షలు కూడా డబ్బులు ఇచ్చారు అంత ప్రశ్న. అది ఏదైనా ఉంటే అది కూడా పెట్టుకొని తీసుకెళ్ళిపోవచ్చు దాంట్లో. అంటే నువ్వు అధికారం చూసుకొని లవ్ చేసావు, కానీ ఇక్కడ నువ్వెందుకు ఎదిరించావు అన్న క్వశ్చన్ కూడా ఉంది. ఆవిడ సంగతి వదిలేనమ్మా. అది ఇప్పుడు ఈ డబ్బులు లేకపోతే నీకు రింగు కావాలంటే రింగు ఒకవేళ నిజంగా నువ్వు ఇచ్చుంటే అడిగి తీసుకోవచ్చు, దాంట్లో పెద్ద ఎంత లేదు, దాని మీద కేసు కూడా పెట్టుకో కావాలంటే. అది కాదు పాయింట్ ఇక్కడ. ఆయన రోడ్లో నగ్నంగా నిలబెట్టావు, ఆయన ఏ తప్పు చేయలేదు, ఆయన నిన్ను ప్రేమించడమే ఆయన చేసిన పాపం. ఆ పాపానికి నువ్వు ఇంత చేసావు, ఆయన నిజంగానే తప్పులేదు. ఇకపోతే ఇక్కడ నాకు తప్పు ఎవరిది కనబడుతుందంటే సొంత పార్టీ కార్యకర్తల్ని, సొంత పార్టీ ఎమ్మెల్యేలని కాపాడుకోవాల్సిన పెద్ద పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆయన సస్పెండ్ చేశారు. ఓకే, పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఏదో ఎంక్వైరీ ఏదో చేసినట్టున్నారు. అంటే ఒకసారి ఇట్లాగే జానీ మాస్టర్ ఆయన ఇబ్బంది పడ్డారు. 4 ఏళ్ళు రిలేషన్లో ఉండి ఒక అమ్మాయి వచ్చి ఒక రోజున 4 ఏళ్ళ నుంచి నన్ను అత్యాచారం చేస్తున్నా అంటే ఆయన మీద కేసు పెట్టి పోక్సులు పెట్టి ఆయనకి అవార్డు పోగొట్టి ఆయన పార్టీ నుంచి కూడా ఇది చేసి ఇంత చేశారు. కళ్ళ ముందు కనబడుతున్నాయి సార్ ఇట్లా హనీ ట్రాప్లు జరుగుతున్నాయి కదా. మీ పార్టీలో ఉన్న కార్యకర్తలకి మీరు ఏం భరోసా ఇస్తున్నారు? రేపు 4 మీకోసం పనిచేస్తున్నారు కదా, మీకోసం ఇంత పనిచేస్తూ ఇంత ప్రాణాలు పెట్టి పనిచేసే కార్యకర్తలు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా వాళ్ళకు ఒక కష్టం వచ్చినప్పుడు మీరు అండగా నిలబడకపోగా మహిళా సమాజం దృష్టిలో నేను పెద్ద హీరో అయిపోతాను లేకపోతే ఇంకోటో అనే కోణంలో అక్కడ మహిళ ఉంది కదా, ఆవిడ ఏమైనా సరే ఆ మహిళకి నేను న్యాయం చేశానంటే నన్ను అందరూ మెచ్చేసుకుంటారని ఆయన అనుకుంటున్నారా? అందుకే నేను సస్పెండ్ చేశారా?
అది కాదు కదా. ఇప్పుడు మహిళ అయితే మర్డర్ చేసినా నెత్తిన పెట్టుకుంటారు. ఎంక్వైరీలో ఇది తప్పు కాదు అని తెలిస్తే మరి మళ్ళీ ఈవిడ మీద పార్టీలోకి ఎందుకు వచ్చే ఎంక్వైరీ ఛాన్స్ లేదు? ఉందా? ఈవిడ మీద ఎందుకు ఎంక్వైరీ లేదు? అది ఓకే సార్, ఇప్పుడు ఎంక్వైరీ చేశారు, ఇది తప్పు ఏం కాదు, చేస్తారు ఎంక్వైరీ? మళ్ళీ సస్పెండ్ అయిన వాళ్ళు మళ్ళీ రీగా మళ్ళీ తన పనులు కొనసాగిస్తారా? తీసుకొచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా? తీసుకోవచ్చు, కానీ ఇది కూడా అవమానమే కదమ్మా. సస్పెండ్ చేయడం అనేది ఎవరి వాళ్ళని లేకపోతే మహిళా సమాజాన్ని తృప్తిపరచాలనే ఒక అద్భుతమైన కోణంలో అది ఒక రాజకీయ కారణం చెప్పి చేసినా కూడా ఎవరు పట్టించుకుంటారు సార్? ఆ అమ్మాయి ఇట్లాంటిదని తెలిసిన తర్వాత మొదట ఒక భర్త మీద 498 చేపెట్టి విడాకులు లేకుండా ఇంకొకరిని పెళ్లి చేసుకొని ఆయన ఉండగానే ఇతనితో ఉంటూ ఇన్ని చేస్తుందంటే మళ్ళీ ప్రతిదానికి విక్టిమ్ కార్డు ఉంటుంది. ఎందుకు నేను అలా చేశానంటే వాళ్ళు నన్ను బలవంతుంది, వాళ్ళు ఈవిడ అలా కనబడుతుందా, జర్నలిస్ట్ని పట్టుకొని కొడుతుంది, బూతులు తిడుతుంది, ఆవిడని ఇది చేశారంటే నమ్మసక్యంగా ఉందా? అవన్నీ నీ చాలా క్లియర్ కట్గా మీరు ప్రపంచానికి ఉన్నత విలువలు చాటడం, లేకపోతే మీ వకీల్ సబ్బు ఆదర్శం, అది అమాయకులైన ఆడపిల్లలకైతే ఓకే, కానీ ఇలాంటి హనీ ట్రాప్ చేసే వాళ్ళకో లేకపోతే ఇటువంటి వాళ్ళకి కూడా మీరు దీన్ని ఎక్స్టెండ్ చేస్తాను, ఆడవాళ్ళు ఏం చేసినా సరే మేము నెత్తిన పెట్టుకుంటామంటే సమాజం హర్షించదు. అండ్ మీరు కూర్చున్న కొమ్మను మీరు నరుక్కోకండి. మీ కార్యకర్తల్ని మీరు కాపాడుకోవాలి, మీ ఎమ్మెల్యేని మీరు కాపాడుకోవాలి. ఆయన ఏ తప్పు చేయలేదు, దయచేసి ఆయన శిక్షించకండి, అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది ఈరోజు ఇంటర్వ్యూ. అంటే మీరు చూస్తున్నారు కదా, ఇంట్రడక్షన్లో కూడా ఇవ్వకుండా ఒక డిస్కషన్ అయితే జరిగింది. బట్ ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్ గురించి ఇదంతా ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని మీరు పూర్తిగా ఈ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. నమస్కారం.